స్ట్రైట్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, చెప్తారా చిన్నబాబు గారు? చెప్తాను, అడగండి. మదనపల్లిలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం చిన్నబాబు గారు పాటు పడలేదని, అభ్యర్థి వద్దే సుమారు 7 లక్షల రూపాయలు తీసుకొని బెంగళూరుకి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేశారని, 7 ఓట్లు కూడా వేయించలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజమా కాదా చెప్పండి. సాయాన్ భాషను రమ్మనండి, మనకు వైల్పాడి దగ్గర టెంపుల్ ఉంది, ప్రమాణం చేద్దాం, పనిచేశానా లేదా. ఎంతో మంది వ్యతిరేకించినా కూడా క్యాడర్ అందరినీ దగ్గరికి చేర్చి మా పార్టీ అధిష్టానం నుంచే ఆయనకు అన్ని పెట్టి గెలిపించుకున్నాం. కానీ కేవలం 7 లక్షల మాట్లాడే కుక్కలకు కొంచెమన్నా బుద్ధి ఉండాలా. ఎందుకంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదంటే అది మాట్లాడేది కాదు. ఏదో 7 కోట్లు 10 కోట్లు ఇచ్చినారంటే అది ఓకే. 7 లక్షలు నా మెయింటెనెన్స్ ఎంతో నాదెంతో అందరికీ తెలుసు ఈ ఊర్లో. కాబట్టి కుక్కలకు నేను ఎవరికి భయపడను. నా ద్వేయం ఒకటే, మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చూడాలనుకునే చూసినా, రేపు మా నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా పోరాడతా. ఈ రాష్ట్రంలో కానీ మదనపల్లి నియోజకవర్గం కార్యకర్తలకు ఎవరన్నా అన్యాయం చేస్తే ఎంత టోడినైనా కూడా ఇప్పుడు చెప్తాను మీకు, వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ జేజే తాత వచ్చిన కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి